స్టేజ్ 2002లో గాత్ర చిత్ర సమ్మేళనం. నా ముందరున్న గాత్రానికి, సంగీతానికి పెద్దపీట వేసి వాళ్ళ ముందర పెట్టి తర్వాత గాత్ర చిత్ర సమ్మేళనం అని వైజాగ్ చైతన్య బ్రదర్స్ పాడినప్పుడు నేను దాదాపు తెలియదు అసలు ఏం ప్రయత్నం చేస్తున్నానో తెలియదు, ఏ ప్రయోగం చేస్తున్నానో తెలియదు, సింగర్స్కి నేను ఏం చేస్తానో తెలియదు. ఇలా వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మొత్తానికి అది చేసే సెన్సేషనల్ రికార్డ్ నా లైఫ్లో. ఒక కరెక్ట్ చెప్పలేము, అన్నం తిన్నంత కమ్మగా ఉంది టైము. అలా ఎదిగాను. అక్కడి నుంచి మొదలెట్టాను జర్నీలో. తెలుగు సాహిత్య రంగంలో ప్రకృతి మొత్తం ఉన్న ప్రయోగాలు ఏమున్నాయో మీరు అడగండి. ప్రతి దానికి నేను లైవ్ చేసిన ఆర్టిస్ట్గా నాకు సాటిస్ఫాక్షన్ భగవంతుడు, నా తల్లి ఇచ్చింది దీవెన. అద్భుతం. సో ఇప్పుడు మీరు చేసిన ప్రయోగాల గురించి అంటే, ఎందుకంటే ప్రేక్షకులు తెలియజేయాల్సిన బాధ్యత నాది కాబట్టి తప్పకుండా అది విషయం. ప్రయోగాల గురించి చాలా ఇందులో ఏమిటంటే త్యాగరాజ తీసుకున్నాను, లేకపోతే అన్నమయ్య తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటంటే కందుకూరి శివానందమూర్తి గారు, ఏమయ్యా కూచి ఎలా ఉన్నావు, ఏమిటి బొమ్మలు వేస్తున్నావు ఏంటి, నాకు చూపెట్టవు ఏంటని ఆయన దగ్గరికి తీసుకున్నప్పుడు ఆయన ఆనంద నిలయంలో నేను లైవ్ చేశాను. అప్పుడు మహానుభావుడు చెప్పాను కదా, అలాంటి వాళ్ళ ఆశీస్సులు, ఆ సముఖం దొరకదు.